అంటే అది పట్టచ్చా లేదా అనేది చెప్పలేము మనం. ఎందుకంటే కొన్ని సాంప్రదాయాల్ని అలాగే కొనసాగనివ్వాలి అనేది ఒకటి. ఉంటే బావుంటుంది. ఆ! కనక మహాలక్ష్మి విశాఖపట్నంలో రోడ్డు మీద వెలిసింది. హ్మ్. రోడ్డు మీద వెలిసిందా ఆవిడ నాకు పైన ఎన్ని రకాల అంటే పైన ఆచ్ఛాదన వేసినా ఉండనివ్వల. విరగ్గొట్టేసిందట. హ్మ్. అలాంటిది ఆవిడని ఇప్పుడు తీసుకుపోయి ఆవిడ నడినెత్తి మీద గర్భగుడి గోపురం ఉండదు గానీ, చుట్టూ మాత్రం పెద్ద గుడి కట్టేశారు. హుహుహు. అమ్మవారి నెత్తి మీద మాత్రం ఏముండదు. గాలే. ఆహా! ఆకాశం. అవునండి. ఆ! అలాగే ఇప్పుడు వీళ్ళు గూడా ఏవో చేశారు. చూద్దాం చూద్దాం వాళ్ళు ఏమవుతుందని. యాక్సెప్ట్ దేవతలు యాక్సెప్ట్ చేయాలిది. మనం కాదు. అవును. అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, వినాయకులు కానీ ఎవరు చేసినా, ఈ పూజారులు కానీ ఎవరు చేసినా పై వాళ్ళు యాక్సెప్ట్ చేయందే అవి జరగవు. అవును. నిలవు. మళ్ళీ ఈ సంవత్సరం జరుగుతోంది. 2 ఏళ్లకొకసారి జరుగుతుంది. 2 ఏళ్లకొకసారి చాలా విపరీతంగా జనం వస్తుండటం వల్ల ప్రతి సంవత్సరం కూడా చేద్దామని ఒకప్పుడు అనుకున్నారు కానీ, మళ్ళీ అంత ప్రతి సంవత్సరం ఆ మధ్య సంవత్సరం ఉంటుంది గదా! అదంతా దీనంత వైభవంగా మాత్రం జరగట్ల.